జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా చాలా మందికి నిజాలు మాట్లాడితే అస్సలు జీర్ణించుకోలేకపోతారు ఎంతసేపటికి ఏదైనా సరే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల హిందువుల మీద ఎక్కడైనా దాడులు జరుగుతాయంటే ఏ మాత్రం ఎవరు కూడా స్పందించరు కానీ మనం ఏదైనా నిజాలు మాట్లాడితే వాళ్ళకి లేని పని కోపాలు వచ్చేస్తాయి ఓయమ్మ అప్పటికప్పుడే వాళ్ళకి ఈ సమానత్వము సెక్యులరిజము మేము కూడా భారతీయులు అనే మాటలు రకరకాలుగా అన్ని కూడా మాట్లాడుతూ ఉంటారు పైగా ఏంటంటే నిజాలు మాట్లాడే వాళ్ళను మతతత్వవాదులు అంటారు ఇప్పుడు నేనేమైనా మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి ఊరినైనా వీడు మతాల మధ్య చిచ్చు రేపుతాడు వీడు అందరినీ రెచ్చగొడతాడు అంటే ఏది నేను కోల్పోతున్నటువంటి నా హక్కుల గురించి ప్రశ్నించడం నేను ఈ మిగతా వాళ్ళని రెచ్చగొట్టేట నేను మతతత్వవాదినా అంటే నా మతం మీద నా ధర్మం మీద దాడి జరుగుతూ ఉంటే నేను క్వశ్చన్ చేయడం అది ఏమవుతుంది మత ఛాందస్వాదం అవుతుందా ఆలోచించండి ఒకసారి ప్రపంచంలో కల్లా ఏ దేశంలో అయినా కూడా పరమత సహనాన్ని పాటిస్తున్నారు అంటే అది ఎవరయ్యా అంటే కేవలం భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు మాత్రమే అవునా కాదా ఒకసారి ఆలోచించుకోండి కానీ మా హక్కుల గురించి మేము పడుతున్నటువంటి బాధల గురించి మా మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి మా దేవాలయాలు కావచ్చు లేకపోతే మా భూముల గురించి కావచ్చు వాటిని ఆక్రమించుకునే విషయంలోనూ ఏదైనా మేము మాట్లాడితే ప్రశ్నిస్తే మా ఆడబిడ్డలను ఎత్తుకొని పోతా ఉంటే లవ్ జిహాద్ పేరు చెప్పి దాని గురించి మేము మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని మత ఛాందస్వాదులు అంటారు లేనిపాని సెక్యులరిజం అంతా గుర్తొచ్చేస్తుంది కానీ మా మీద దాడులు జరుగుతూ ఉంటే ఓరే వాళ్ళ మీద దాడులు చేయదురా వాళ్ళు పరమత సహనం పాటించే దాంట్లో వాళ్ళు నెంబర్ 1 వాళ్ళు మనకు విలువ ఇచ్చినట్టు ప్రపంచంలో ఏ దేశంలో కూడా మనకి ఎవరు కూడా మరి విలువని చెప్పేసి ఎవరు కూడా మాట్లాడటం లే పైగా ఏంటంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరుగుతా సకల సదుపాయాలను ఇక్కడ అనుభవిస్తా కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళను బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళను ఎక్కడో పాలస్తీనాలో ఉన్నటువంటి వాళ్ళను కూడా వీళ్ళు అభిమానిస్తారు గౌరవిస్తారు ప్రేమిస్తారు కానీ ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరుగుతా పరమత సహనాన్ని పాటిస్తా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనేటటువంటి హిందువులు మాత్రం వీళ్ళు ఎంత చిన్న చూపు చూస్తూ ఉంటారంటే అనుకుంటేనే బాధ ఎవరో అతి కొద్ది మంది తప్పనిచ్చి అంటే మేము భారతీయులము మేము భారతీయ ముస్లింలము ఈ దేశంలో ఉన్న అన్ని మతాలు మాకు ఒకటే అని భావించే కొందరు తప్ప చాలా మంది ఎంత దారుణంగా ప్రవర్తిస్తారంటే అన్నీ కూడా నెగిటివ్ కామెంట్లే ఏమంతగానైనా మీకు అంత ఇష్టం ఉంటే మీకు నచ్చిన దేశాలకు పోండి ఎందుకంటే మత ప్రాతిపదికనే కదా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది మరి పోండి అక్కడికి ఇక్కడ ఏం పని ఈ దేశంలో నివసించాలంటే అది మీరైనా నేనైనా కూడా ఖచ్చితంగా ఏ ఊరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా పరమత సహనాన్ని పాటించాల్సిందే అన్ని మతాలను గౌరవించాల్సిందే ఏమంతగా కనీసం మేము పండుగలు చేసుకుంటా ఉంటే మా స్వేచ్ఛ లేదే పండుగలు చేసుకుంటా ఉంటే దాడులు చేస్తారు ఇప్పుడు అమ్మవారి మంటపాలు పెట్టుకున్నా లేకపోతే వినాయక చవితి మంటపాలు పెట్టుకునే వచ్చి దాడులు చేస్తారు కనీసం మేము శోభయాత్రలు చేసుకునేదానికిలా కనీసం మేము ఊరేగింపులు చేసుకునేదానికిలా ఇప్పుడు నేను ఒక మాట చెప్తా 1000 మంది హిందువులు ఉండే చోట ఒక కుటుంబం 2 కుటుంబాలు అన్య మతస్థులు అయితే సంతోషంగా బతకగలుగుతారు అర్థమైందా ఇంకో విషయం చెప్పేదా ఇప్పుడు గ్రామాల్లో ఉండేటటువంటి కల్చర్ ఎలా ఉంటుందంటే వరుసలు పెట్టుకొని పిలుచుకుంటా ఉంటారు బాబాయ్ పిన్ని మామ అక్క బావ అంట అర్థమైందా అలాంటిది నా హిందూ సంస్కృతి అంటే పక్క మతస్థులను కూడా మనలో కలుపుకోబోయే గుణం ఉండాలి కానీ ఎక్కడైతే హిందువులు తక్కువ ఉంటారో అన్య మతస్థులు ఎక్కువ ఉంటారో వాళ్ళ మీద తీవ్రంగా దాడులు జరుగుతున్నాయి దేశంలో ఎక్కడైనా సరే అది తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు సౌత్ ఇండియాలో కావచ్చు లేకపోతే నార్త్ ఇండియాలో కావచ్చు దేశం మొత్తం మీద ఏ పక్క చూసుకున్నా కూడా అదే తంతే ఏమంట అంటాలే దాని గురించే మాట్లాడరే బంగ్లాదేశ్లో హిందువుల మీద ఈ వంతా దాడులు జరుగుతూ ఉంటే ఇప్పటికి కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జాంబిగాళ్ళకే ఈ లఫంగి గాళ్ళంతా సపోర్ట్ చేస్తారు కానీ ఒరే అది తప్పురా అని చెప్పి ఎంతమంది మాట్లాడతారా పాకిస్తాన్లో హిందువుల మీద ఎంత దారుణాలు జరుగుతున్నాయి దాని గురించి ఏ రోజైనా మాట్లాడతారా మాట్లాడరు కనీసం నోరు తెరచరు మేము మా హక్కుల గురించి మాట్లాడుతుంటే మాత్రం వీళ్ళకి లేని పని కోపాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఏమట్ట అంటాలే స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులు అవుతుంది భారతదేశం పాకిస్తాన్ విడిపోయింది ఎప్పుడా కానీ నిన్నగాక మొన్న పాకిస్తాన్లో ఒక హిందూకు ఒక పోలీస్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది కానీ ఈ దేశంలో ఎంతమంది అన్య మతస్థులకు అంటే హిందూయేతరులకు ఎంతమంది ఐఏఎస్లుగా ఎంతమంది ఐపీఎస్లుగా ఎంతమంది ఉన్నత ఉద్యోగులుగా ఉన్నారు ఒకసారి మీరు ఆలోచించుకోండి గవర్నమెంట్ సెక్టార్స్లో ఎంత బలమైన ప్రధానమైనటువంటి ఉన్నత స్థానాల్లో ఉన్నారు ఏమంటాలే ఏమి తక్కువైంది ఈ దేశంలో సరే ఇప్పుడు ఏదైనా మీరు నివసించే ప్రాంతంలోనే తీసుకోండి అది ఎక్కడైనా సరే ఏ ఊర్లో అయినా సరే మిమ్మల్ని ఒకటిగానో హిందువులను ఒకటిగానో చూస్తారా చెప్పాలంటే హిందువుల కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతుంది మీరే మైనార్టీల పేరు చెప్పుకొని హిందువులే చెప్పాలంటే హిందువులే ఈ దేశంలో అసలు చేసినటువంటి మైనార్టీలు అయినా కూడా మా మీదనే దాడులకు పాల్పడతారు మా మీదనే దహనకాండకు పాల్పడతారు కనీసం మేము గొంతెత్తి ప్రశ్నిస్తే మమ్మల్ని మత ఛాందస్వాదులు అంటారు ఏమంటాలే కనీసం ఈ దేశాన్ని ప్రేమిస్తున్నారో లేదో కానీ పక్క దేశాల సంకలు నాకుతారా మీ బతుకుల్లో నాకు చెప్పు ఎందుకు మీ బతుకులు సరే ఎందుకులే కానీ ఎంత చెప్పినా కూడా ఇంకా వీళ్ళు దత్తపుత్రులు ఎంతసేపటికి వాళ్ళ మాటే మాట్లాడతారు నాయన
ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఏ మతం వాళ్ళైనా కూడా, ఏ కులం వాళ్ళైనా కూడా, ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ భాష వాళ్ళైనా కూడా వాళ్ళందరికీ కూడా నా పాదాభివందనం. కానీ ఈ దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా, ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా కూడా ఖచ్చితంగా 100% దేశద్రోహులే. వాళ్ళు ఎవరినైనా సరే దబ్బాల్సిందే దేశం నుంచి బయటెత్తి. అది ఎవరైనా సరే, ఎవరైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఈడల్లా ఓడల్లా కాదు. ఈ దేశంలో పుట్టే సకల సదుపాయాలు అనిపిస్తా ఈ దేశానికి వ్యతిరేకంగా బ్రతకడానికి, ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేయడానికి సిగ్గులే? ఏ సిగ్గులేదు అంటాలే? సంకరజాతిగా పుట్టారా ఏమిరా స్వామి నాయన. సరే, ఇక న్యూస్ లేకొద్దాం. బహుశా అరవింద్ కేజ్రీవాల్ అంతటి నిష్ఠ దరిద్రుడిని మనం ఇప్పుడు దాకా అయితే చూసున్నాం, ఇకపైన చూడబోం కూడా. అరవింద్ కేజ్రీవాల్ ఏమీ చదువుకోనోడు కాదు, బాగా చదువుకున్నాడు. అర్థమవుతుందా? అరవింద్ కేజ్రీవాల్ ఒక సివిల్ సర్వీస్ ఆఫీసర్. ఇతను అనేక సంవత్సరాల పాటు ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్లో అత్యున్నత స్థాయిలో పనిచేశాడు. కానీ తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే మనస్తత్వం ఈ అరవింద్ కేజ్రీవాల్ది. ఇక ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు కోసం, తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం కోసం ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలకు ఉచితాలను బాగా అలవాటు చేసి పారేశాడు. సరే, దీనివల్ల కొంతమంది ప్రయోజనం పొందుతారులే అనుకోవచ్చు. కానీ ముస్లింలను, అదేవిధంగా క్రిస్టియన్లను తమ వైపు తిప్పుకునేందుకు ఒక దుర్మార్గమైన ప్లాన్కి అయితే శ్రీకారం చుట్టాడు. అది ఏందయ్య అంటే, ముస్లిం ఇమాంలకు, అదేవిధంగా క్రిస్టియన్ పాస్టర్లకు జీతాలు ఇవ్వడం. ఎంత తెలుసా? జీతం నెలకు 18,000 రూపాయల చొప్పున ఈ ముస్లిం ఇమాములకు, క్రిస్టియన్ పాస్టర్లకు జీతాలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఎంత? 18,000 రూపాయలు. ఇప్పుడు మన దేవాలయాలు ఉన్నాయి, అదే నేను చెప్పేది. నిజాలు మాట్లాడితే కొంతమందికి నచ్చదని. మన దేవాలయాలు ఉన్నాయి. మన దేవాలయాల్లో సరే పూజారులుగా ఉంటారు, వాళ్ళకి ఎంత ఇస్తారు జీతాలు? ఇప్పుడు ఢిల్లీలో కూడా ఉన్నాయి కదా, గుళ్ళు ఉన్నాయి కదా, దేవాలయాలు ఉన్నాయి కదా, ఎంత ఇస్తారు అనిలే. కానీ ఇప్పుడు దేవాలయాలకు సంబంధించినటువంటి ఈ హుండీ ఆదాయము ప్రభుత్వాలే తీసుకుంటున్నాయి. మరి చర్చిల్లో వచ్చే ఆదాయము ఎట్టబోతుంది? సరే, మసీదులో వచ్చే ఆదాయం ఎట్టబోతుంది? కానీ వాళ్ళకి ఎందుకు 18,000 రూపాయలు జీతాలు ఇవ్వాలా? వాళ్ళ వల్ల వచ్చిన ఆదాయం ఏంటి చెప్పండి ఒకసారి. సరే, ఇప్పుడు దేవాలయాల వల్ల ఈ హుండీ ఆదాయం వచ్చేసి గవర్నమెంటే తీసుకుంటుంది. మరి వాళ్ళకు వచ్చిన ఆదాయం అంటే మసీదులో వచ్చిన ఆదాయం, చర్చిలో వచ్చిన ఆదాయం ఎక్కడికి పోతుంది? సమాధానం ఉండదా? ఇప్పుడు ఈ మాట అడిగితే కొంతమందికి మాత్రం కోపం వస్తుంది, ఎందుకంటే నిజాలు మాట్లాడుతున్నాం కదా. కానీ ఒక మాట ఏంటంటే, ఇప్పుడు ఈ కేడీ ఈ డబ్బునేమి జేబులో తీసి ఇవ్వడంలే కదా, లేదా తమ పార్టీకి వచ్చే ఫండ్ నుంచి కూడా ఇవ్వడంలే. ఇదంతా డబ్బులు యాడ్ నుంచి వచ్చింది. హిందువులు కట్టేటటువంటి ఈ పన్నుల నుంచి ఈ జీతాలను ఈ ముస్లింలకు సంబంధించినటువంటి ఇమాములకు, ఈ క్రిస్టియన్లకు సంబంధించి ఈ పాస్టర్లకు ఇవ్వసాగినాడు. నాకు తెలిసియా మన దేశంలో ఈ విధంగా ఈ ఇమాములకు కావచ్చు, లేకపోతే పాస్టర్లకు కావచ్చు జీతాలు ఇవ్వడం మొదలుపెట్టింది ఈ అరవింద్ కేజ్రీవాలే. అసలు ఈ ఎవరు సొమ్ము ఇది? ఎవడబ్బ సొమ్మును ఎవడికి దానం చేస్తున్నారు? కష్టపడి రాత్రనక పగులనక సంపాదించి హిందువులు కట్టేటటువంటి పన్నులతో దాన్ని తీసుకొని పోయి అప్పనంగా వీళ్ళందరికీ కూడా దారిపోస్తున్నారు. అయితే ఈ మధ్యన ఢిల్లీ రాష్ట్ర పరిస్థితి ఘోరంగా తయారైపోయింది. ఎక్కడ చూసినా కూడా ఈ అభివృద్ధి అనేది ఉంటేనే కదా, అన్నీ ఉచితాలే అయిపోయేసరికి ఢిల్లీ ఆర్థిక వ్యవస్థ ఏలా కుప్పకొలిపోయింది. దీంతో ఇప్పుడు ఇమాములకు కావచ్చు, లేకపోతే పాస్టర్లకు కావచ్చు, వీళ్ళకి ఎవరికి కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో గత కొన్ని నెలల నుంచి ఈ ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఈ ఇమాములకు కానీ, లేకపోతే పాస్టర్లకు కానీ జీతాలు అయితే ఇవ్వడం లేదంట. దీంతో ఇప్పుడు ఈ ముస్లిం ఇమాములు అయితే తిరగబడినారు. తమకు గత కొంతకాలం నుంచి జీతాలు ఇవ్వడం లేదని చెప్పేసి, తాము చాలా కష్టాలను ఎదుర్కొంటున్నామని, తమకు జీతాలను అకారణంగా నిలిపేశారని చెప్పేసి, తాము ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకోవడం తమ హక్కు అని, ఈ హక్కుని ఎవరు కూడా కాలు రాయలేరని చెప్తా ఈ అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర ధర్నాకైతే కూర్చున్నారు. ఎవరో ఇమాములు. హక్కు అంటయో సరే వినండి, నేను మళ్ళా అడుగుతున్నా, ఎవరిది ఈ సొమ్ము? ఈ ఢిల్లీ ప్రభుత్వం తీసుకుపోయి వీళ్ళకు ఈ జీతాలు ఎందుకు ఇవ్వాలా? వేలకు వేలు. మన దేవాలయాల నుంచి ఈ ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్టు ఈ మసీదుల నుంచి ప్రభుత్వాలకు ఏమైనా ఆదాయం వస్తుందా? లేదా ఈ ట్యాక్సులు కట్టే వాళ్ళలో ఎక్కువ శాతం మంది ఎవరు ఉన్నారు? ఖచ్చితంగా హిందువులే ఉంటారు. మరి అలాంటప్పుడు మన కష్టాన్ని ఎవడికి పడితే వాడికి ఎందుకు ఉచితంగా దారిపోయాలా అంటే అలా ఎందుకు ఇవ్వాలా? ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి నిష్ఠ దరిద్రపు పథకాలను ప్రవేశపెట్టే, ఇలాంటి పార్టీలను ఎంకరేజ్ చేయబట్టే మన బతికి మారున్నది. లేకపోతే మనకంటే వెనక స్వాతంత్రం వచ్చినటువంటి చైనా మనకంటే అభివృద్ధిలో ముందు దూసుకొని పోతా ఉంటే మనం ఇంకా ఎట్టే ఉన్నాం. ముందు మార్పు అనేది మనలో రావాలా, లేదంటే మన బతికి ఎల్లకాలం ఎట్టే ఉంటుంది. ఏమే నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.